మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు వచ్చిందని ఎన్డీఏసీ రిపోర్టు వారంలో వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. అసెంబ్లీలో ఇరిగేషన్, సివిల్ సప్లైపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం పిల్లర్ కూలిన సమస్య కాదని, ఆ ప్రాజెక్టులు కట్టడమే తప్పని ఎన్డీఏసీ చెప్పిందన్నారు. నీళ్లు నింపితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గతంలో చెప్పారన్నారు ఉత్తమ్. అధ్యక్ష, ఇరిగేషన్ విషయంలో ఈ 10 ఏళ్లలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్త పరిస్థితి చేరింది. మేము మన ప్రభుత్వం వచ్చే నాటికి ఇరిగేషన్ శాఖలో లక్షల కోట్ల అప్పు, అదేవిధంగా 14,000 కోట్ల కట్టని బిల్లులు, అదేవిధంగా మ్యాన్ పవర్ రిక్రూట్ చేయని వాళ్ళు, పూర్తిగా ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తంగా ఉంది. ఏ ప్రాజెక్టు చూసినా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళే డిజైన్ చేసిండ్రు, వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలో కూలిపోయింది. అదేవిధంగా వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు వచ్చింది, 1,00,000 ఎకరాలు కూడా కాదు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం కొత్త ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరం ఆయకట్టు రాలే. అదేవిధంగా గతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు 10 ఏళ్ల హయాంలో చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, మరి నేను ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడితే అసలు ఏదో అద్భుతాలు సాధించుకుంటూ నేను అనుకుంటున్నా. అసలు వాస్తవంగా లోపడిపోతే ఏం లేదు. మరి కృష్ణా నది జలాల షేరింగ్లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా గత 10 ఏళ్లుగా అన్యాయం జరిగింది అధ్యక్ష అని మనం చేస్తున్నా. ఎన్ బ్లాక్ అలాట్మెంట్ 811 టీఎంసీలో గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ప్రతి సంవత్సరం 10 ఏళ్ల పాటు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రాకి రాసి 299 టీఎంసీలు తెలంగాణకి రాసుకున్నారు. మేము వచ్చిన తర్వాత KWDT 2లో మ్యాటర్ రీఓపెన్ చేసి ఇట్లా కాదు, ఇది ఒప్పుకోవడం లేదు, క్యాచ్మెంట్ ఏరియా 68% ఉంది, దాని ప్రకారం మరి నీటి కేటాయింపులు జరగాలని చెప్పి మాతో వాదనలు మోయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. తుమ్మడి ఎత్తి నుంచి నీళ్లు లేవు అని ఒక కారణం, ఇంకేవో కారణాలు చూపెట్టి తుమ్మడి ఎత్తి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ షిఫ్ట్ చేసి 38,000 కోట్లున్న ప్రాజెక్టు ఈరోజు 1,50,000 కోట్లు అవుతుంది. అధ్యక్ష తుమ్మడి ఎత్తి నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేసినారో ఇప్పటికొరకు అర్థం కాదు. మీ వల్లనే ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగింది. తప్పనిసరిగా మాట్లాడండి. 38,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకి ఖర్చు పెరిగింది. అదేవిధంగా రన్నింగ్ కాస్ట్ కూడా 10,000 కోట్లకు పోయింది. వీళ్ళు చెప్పిండ్రు సిడబ్ల్యూసి తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని చెప్పిండ్రు, ఇది పచ్చి అబద్ధం. సిడబ్ల్యూసి మేము స్పెసిఫిక్ క్వెరీ చేస్తే లేదు, మేము ఏనాడు చెప్పలేదు నీళ్ళు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు, మేడిగడ్డ 100 మీటర్స్ మీద కడతాం, తుమ్మడి దగ్గర 148 మీటర్స్ సైమని కడతాం అన్నారు. ప్రధానంగా సరే, నేను పదే గతంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు ఒక రిప్లై వింటున్నా, అరే ఒకటే పిల్లర్ పోయింది కదా, అసలు రిపేర్ చేసుకోవచ్చు, నింపొచ్చు కదా నీళ్లు అని. చాలా క్లియర్గా విజిలెన్స్ రిపోర్ట్లో కానీ, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్లో కానీ డిజైన్లో లోపం ఉంది, కన్స్ట్రక్షన్లో లోపం ఉంది, ఓఎన్ఎంలో లోపం ఉంది అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అసలు ఫౌండేషన్ టెక్నాలజీయే, మరి డిపిఆర్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ ఉంది, వాస్తవంగా వాడింది సీకెండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ, ఆ 3 బ్యారేజెస్ కూడా. మరి దాంతో మేము కూడా నేను స్వయంగా ఎన్డీఎస్ఏకి పలుమార్లు పోయి వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము నీళ్లు నింపుకొని ఉపయోగిస్తే మరి ఎట్లుంటుందని చెప్పి
వాళ్ళు ఇది మేమైతే సర్టిఫై చేయలేము, ఎందుకంటే గతంలో జరిగిన ప్రాబ్లము ఇంకొంత ఏమన్నా ప్రాబ్లం అయిపోయి బ్యారేజ్ కొట్టుకుపోయి కింద ఊర్లు ప్రమాదంలో పడి భద్రాచలం టౌన్ ప్రమాదంలో పడితే మేమైతే బాధ్యత తీసుకోలేము, మేమైతే దాన్ని సర్టిఫై చేయమని చెప్పారు. అయితే వారం 10 రోజుల్లో NDS రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ విల్ టేక్ ఏ వ్యూ ఆన్ దట్. అదేవిధంగా వాటర్ అలొకేషన్ విషయంలో వీళ్ళ హయాంలో నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్కి నీటి కేటాయింపు చేయలేకపోయారు, సీతారాం సాగర్కి నీటి కేటాయింపు చేయలేకపోయినారు, సమ్మక్క సారక్కకి నీటి కేటాయింపు చేయలేకపోయినారు. మరి ఇవన్నిట్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ సాధించామని చెప్పి నేను మనం చేస్తున్నాను. అసలు ఎంత ఇల్లీగల్గా డైవర్ట్ అయితేనా ఒక అంచనాకు ఉండేది. 10 ఏళ్ల పాటు కనీసం వీళ్ళు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టించలేకపోయినరు. అంటే ఎంత వాటర్ పోతుందని కూడా లెక్కలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మా ఇనిషియేటివ్తో మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వం సంప్రదించి మేము KRMBకి ఫండ్స్ ఇచ్చి ఇప్పుడు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ మరి ఇన్స్టాల్ చేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం. అధ్యక్ష నేను ఐఎమ్ కీపింగ్ ఇట్ షార్ట్. వాళ్ళు అడిగిన క్వరీస్ అన్నిటికీ జవాబు చేద్దాం. కృష్ణా నదీ జలాల విషయంలో కానీ గోదావరి నదీ జలాల విషయంలో కానీ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం సవరిస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తొందరగా సాధించే విధంగా మరి ముందుకు పోతున్నామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కంట్రిబ్యూట్ చేస్తుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సైంటిఫిక్ రీసెర్చ్లో యువ సైంటిస్టులను ప్రోత్సహిస్తుందన్నారు. హైదరాబాద్ ఓయూలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి పేపర్ ప్రజెంటేషన్ కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు ఓయూ వీసీ కుమార్. ఈ సదస్సు 3 రోజులు నిర్వహిస్తామన్నారు. My heartiest wishes to all on the occasion of the International Conference of Multifunctional Materials for Societal Applications, ICMMSA 2025. I appreciate the Department of Physics, Osmania University, for organizing this prestigious event. The Department of Physics has been a cornerstone of academic excellence since the inception of Osmania University. It has consistently contributed to national and international scientific advancements. The department has played a vital role in fostering young minds and promoting scientific research. Through a series of conferences and symposia, it has provided a platform for global exchange of ideas. Continuing this tradition, the department is now hosting ICMMSA 2025 from 26th to 28th March 2025. Material science is a field that explores the properties and applications of materials. With rapid advancements, materials have evolved to exhibit multifunctionality. Multifunctional materials are designed to integrate multiple properties for diverse applications. They reduce material dependency, enhance efficiency, and enable innovative technologies. Their unique characteristics respond to various stimuli such as heat, stress, electricity, and light. These properties enable self-healing, self-sensing, shape memory, and other advanced functionalities. The development of these materials presents exciting possibilities, but also significant challenges. Multidisciplinary collaboration is essential to balance various material properties. Sustainability, cost effectiveness, and durability remain key considerations in the field. The fusion of physics, chemistry, and engineering is crucial for realizing this full potential. Further, research must emphasize environmentally sustainable and energy efficient materials. The application of these materials in electronics, aerospace, and healthcare is transformative. Ongoing innovation will unlock new markets and drive economic growth. I urge all participants to focus on discovering and developing materials that are not only innovative but also accessible, affordable, and sustainable. Their benefits reach the common people, especially those in rural and tribal communities.
enhancing their daily lives with practical, durable, and eco-friendly solutions. The pursuit of truth through research should always be applied for the welfare of the world. At the outset, I congratulate the Department of Physics for conducting 2 days international conference on multi-functional materials for societal applications. Wonderful kind of topic they are floating for the sake of all the researchers, academicians and industry persons. So these automotive cars are coming up. So the reason is, the lightweight. See, instead of 100 kgs, within 10 kgs with the same strength. So lighter weight and at the same time, sustainable and energy efficient and lightweight. And at the same time, the less cost also. So these are the four, the important aspects they are considering, and a lot of research is going on. And if you look at our flight system, our Boeing 707, 777, almost, maximum weight to 350. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే 23,000 కోట్లు అందించామని, దీంతో డైరీ, పౌల్ట్రీ, బేకరీ వంటి 2 లక్షలకు పైగా వివిధ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పారు. సునీత విలియమ్స్ మనకు ఆదర్శమన్నారు. మహిళా సంఘాలు కల్తీ లేని ఫుడ్ను అందించాలన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన 12వ స్త్రీ నిధి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు సీతక్క. మీకు ప్రతి సంవత్సరం ఏ గ్రేడ్ వచ్చిందంటే మీరు ఎంత ఆర్థికవేత్తలో, ఎవరు అంటారు కదా, ఓ చదువుకున్న వాళ్ళే ఆర్థికవేత్తలు, గొప్ప బాగా చదువుకున్న వాళ్ళని. కానీ ఈరోజు మీ బడ్జెట్ చూస్తే 0 నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ సేవింగ్ డిపాజిట్ చూస్తే 800 కోట్లు మీ దగ్గర సేవింగ్స్ అయి ఉన్నాయి. అదేవిధంగా షేర్ క్యాపిటల్ చూస్తే 470 కోట్లు. మన మహిళా సంఘాల, పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈరోజు మరి మీకు ఒక బ్యాంకు, ఆ బ్యాంకు ద్వారా జీతాలు మన జీతాలు మనమే తీసుకుంటూ మనకు అవసరమైనప్పుడు మన లోన్స్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్ తోటి, అదేవిధంగా అవసరమైతే ప్రభుత్వానికి కూడా ఇచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి అనేక వ్యాపారాలను కూడా ముందుకు తీసుకొస్తుంది. ఇవాళ మరి విద్యుత్ ప్లాంట్, సోలార్ విద్యుత్ ప్లాంట్ అంటే ఆదాని, అంబానీ వాళ్ళకి 1000 కోట్లు, దేశంలో ప్రపంచ కుబేరులు, ఆస్తివంతులు, అలాంటి వాళ్ళు నిర్వహించే దాన్ని ఇవాళకి ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకులు, అదేవిధంగా రేపు మరి మిల్లులు, గోదాములు, ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, బస్సులు ఫ్రీ, ఆ బస్సు నడిపించే ఓనర్లను కూడా ఇవాళ మండల సమైక్యలను చేయడం జరిగింది. కాబట్టి మీరు చూస్తే గతంలో వాస్తవానికి మేము వచ్చేటప్పటికి 3,500 కోట్ల రూపాయలు వడ్డీ కూడా కట్టలే. కానీ మనం వచ్చిన తర్వాత అనే సంవత్సరంది మార్చిలు ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఒక 180 కోట్ల రూపాయలు మరి వడ్డీ లేని రుణాలు కొన్ని జిల్లాలలో రిలీజ్ అయినాయి. మిగతావి కూడా తొందరలోనే రిలీజ్, మరి ఎక్కడికక్కడ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహిళా సంస్థ అనేది కేవలం ఎదుగుదలనే కాదు, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడమే కాదు, మీ కూడా తోడ్పాటు అందించి కష్టకాలంలో వాళ్ళకు సహాయం చేసి వాళ్లకు మీ భరోసానివ్వడం కూడా మీ బాధ్యత, మన సంస్థ బాధ్యత. దాని మూలంగా ఉంటుంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. హర్యానా, రాజస్థాన్ బోర్డర్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 5 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, కార్లు, గ్యాస్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని రావిర్యాల వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో మార్చి 2వ తేదీన భారీ చోరీ జరిగింది. రాత్రి వేళ ఎవరూ లేని సమయంలో నిందితులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి అందులోని 29,69,900 రూపాయలను దోచుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేశారు. హర్యానా, రాజస్థాన్ బోర్డర్కు చెందిన 5 నిందితులు ఈ దొంగతనం చేశారని గుర్తించారు. మార్చి 24న మరో ఏటీఎం దోపిడీ చేయడానికి హైదరాబాద్కు తిరిగి వచ్చారు నిందితులు. కొంగరకలాన్ ప్రాంతంలో తిరుగుతుండగా వారి కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని 4 లక్షల నగదు, షిఫ్ట్ కారు, గ్యాస్ కట్టర్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఈ ముఠా రిమోట్ ఏరియాల్లో ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసి స్థానికంగా మెకానిక్, వెల్డింగ్ పనులు చేస్తూ చోరీలకు పాల్పడ్డారని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. గతంలో కుషాయిగూడ, బీడీఎల్, బానూర్ ప్రాంతాల్లో కూడా ఏటీఎం చోరీలకు పాల్పడ్డారన్నారు. చాలా కాలం జైలులో ఉన్న తర్వాత బయటకు వచ్చి రావిర్యాల ఏటీఎం చోరీ చేశారని తెలిపారు రాచకొండ సిపి. రాజస్థాన్ అండ్ హర్యానా బార్డర్ లో ఉన్న ఏరియాస్లో ఉన్నటువంటి క్రిమినల్స్ వీళ్ళు ఇంతకుముందు కూడా ఇటువంటి అఫెన్స్లు చేయడం జరిగింది. ఏటీఎం సెంటర్స్ పైన అటాక్ చేసి ఇట్లా గ్యాస్ కట్టర్స్ యూటిలైజ్ చేసి కట్ చేసి మనకు కెమెరాలో చెక్కకుండా వచ్చేసి కానీ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెథడాలజీ. ఎంటైర్ ఏరియా ఈజ్ నౌ ఫిటెడ్ విత్ కెమెరాస్ అండ్ వాట్ ఎవర్ ద రూట్ యూ టేక్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై అండ్ లొకేట్. ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో కెమెరాను బ్లర్ చేస్తే డిటెక్ట్ కాము పట్టుకోబడం అనుకుంటే దట్ ఈస్ దేర్ లివింగ్ ఇన్ ఫాల్స్ కాన్షియస్నెస్. ఏటీఎం దొంగతనాలు అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. నిరంతరం గస్తీ పెంచాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి సెప్టిక్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి కోర్టు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు పూజారి. అప్సరతో 4 ఏళ్లు ప్రేమాయణం సాగించాడు. పెళ్లి చేసుకోమని వెంటపట్టంతో శంషాబాద్కు తీసుకువెళ్లి హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో వేసి పూడ్చాడు. తమిళనాడుకు చెందిన అప్సరా డిగ్రీ పూర్తి చేసింది. నటన, మోడలింగ్ పై ఆసక్తితో తమిళ చిత్రాల్లో నటించింది. సినిమా అవకాశాల కోసం ఆమె 2022 ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చింది. కాశీలోని ఒక ఆశ్రమంలో తన తండ్రి పనిచేస్తూ ఉండగా తల్లితో కలిసి సరూర్ నగర్లో అద్దెకు ఉన్నారు. ఆమె తల్లి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండగా అప్సరా దేవాలయాలకు తరచూ వెళ్తూ ఉండేది. ఆ సమయంలోనే అక్కడ పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని పూజారి సాయిపై అప్సరా ఒత్తిడి తెచ్చింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన సాయి హత్యకు ప్లాన్ చేశాడు. 4 సార్లు హత్యకు ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. 5వసారి 2023 జూన్ నెలలో కోయంబత్తూర్ వెళ్తున్నామని చెప్పి ఆమెను హైదరాబాద్ శివారుకు తీసుకువెళ్లి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పూజారి సాయికృష్ణ అప్సరను మోసం చేసి హత్య చేశాడని తెలిపారు అడ్వకేట్ రవికుమార్. అప్సరా నిద్రలో ఉండగా ఊపిరాడకుండా చేసి రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడన్నారు. అనంతరం మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పూడ్చిపెట్టాడని తెలిపారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధించిందని తెలిపారు అడ్వకేట్ రవికుమార్. బంగారు మైసమ్మ టెంపుల్లో పూజారిగా ఉండేటువంటి నిందితుడు వెంకట సాయి కృష్ణ ఆ టెంపుల్ కు రెగ్యులర్ గా వచ్చేటువంటి అప్సరా అనేటువంటి అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేయడంతో 3వ తారీఖు 6వ నెల 2023 నాడు కోయంబత్తూరు టూర్కి వెళ్దామని చెప్పి తన కారులో శంషాబాద్కు తీసుకుపోయినటువంటి నిందితుడు వెంకట సాయి కృష్ణ ఉదయం 3:30 గంటల ప్రాంతంలో కారులోనే బండరాయితో అత్యంత దారుణంగా అప్సరను హత్య చేసి 2 రోజుల తర్వాత డెడ్ బాడీని సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ వెనకాల ఉండేటువంటి డ్రైనేజ్ హోల్లో డెడ్ బాడీని పడేసి ఒక 2 ట్రక్కుల మట్టిని వేసి పూడ్చివేయడం జరుగుతుంది. కోర్టులో 28 మందిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 28 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసుకున్నటువంటి న్యాయస్థానం రంగారెడ్డి జిల్లా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి జయప్రసాద్ గారు నిందితుడు నేరానికి పాల్పడ్డట్టుగా ప్రూవ్ చేయడం జరిగింది. దీంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించడం జరిగింది. కోర్టు ఇచ్చిన తీర్పు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తూ సమాజంలో ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి హెచ్చరిక అవుతుందంటున్నారు ప్రజలు. గ్రేటర్ సిటీలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచ్లు చేస్తూ రెచ్చిపోతున్నారు దొంగలు. ఆన్లైన్ మోసాలు చేస్తూ నకిలీ బ్రాండ్ ప్రాడక్టులను విక్రయిస్తూ బస్సులోని ప్రయాణికుల వద్ద చోరీలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్లో పలుచోట్ల వరుస చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు అఫ్జల్గంజ్ పోలీసులు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు బంగారు గొలుసులు, లాకెట్లు దొంగలించారని తెలిపారు పోలీసులు. స్పెషల్ పార్టీ పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సిటీలో నకిలీ బ్రాండ్ ప్రొడక్టులను అమ్ముతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మధ్యప్రదేశ్కు చెందిన విశేష్ అసలు వస్తువులను పోలిన నకిలీ బ్రాండ్ ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తున్నాడని గుర్తించారు పోలీసులు. ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్స్లో దొంగతనాలకు పాల్పడుతున్న నేరగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో దొంగతనం కేసులో జైలుకు పోయి వచ్చారు. సిటీలో 2 వీలర్స్, బంగారం దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. చోరీలు చేస్తున్న అన్నదమ్ములపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు. వీళ్ల నుంచి 15 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు రికవరీ చేశారు పోలీసులు. సిటీలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. అత్యవసర సమయంలో సమాచారం అందించాలని కోరుతున్నారు. సిటీలో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అమర్నాథ్ సింగ్, రణవీర్ సింగ్లను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. దేశంలో 17 కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు పోలీసులు. మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు అందిస్తామని అమాయకులను ప్రలోభపెట్టి మోసాలు చేశారన్నారు. మెయిల్ పంపి 10 లక్షల రూపాయలు మోసం చేయడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. రంజాన్ పండుగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తీయనైన షీర్ కుర్మా వంటకం. దీని తయారీలో వాడే పదార్థం సేమియా. మార్కెట్లో చుట్టలుగా చుట్టిన సేమియాలు కనువిందు చేస్తాయి. మిషన్తో చేసిన సేమియా చేస్తున్నప్పటికీ చేతులతో తయారు చేసిన వాటికే ఫుల్ డిమాండ్. సిటీలో హ్యాండ్మేడ్ సేమియా గుర్తొచ్చే ప్రాంతం చాదర్ ఘాట్. ఇక్కడి ముస్లిం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా సేమియా తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. రంజాన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా గుర్తొచ్చేది ఉపవాస దీక్షలతో పాటు నోరూరించే వంటకాలు. ఇక రంజాన్లో ప్రతి ఇయర్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా మనకు హలీం నిలుస్తూ ఉంటుంది. హలీంతో పాటు కూడా అంటే దాదాపు మనకు నెల రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకు హలీం అనేది కన్విన్స్ చేస్తూ ఉంటుంది. కాకపోతే రంజాన్ రోజు మాత్రం మన అందరికీ కూడా షీర్ కుర్మా కూడా స్పెషల్గా నిలుస్తూ ఉంటుంది. ఆ రోజు స్పెషల్ డిష్ కూడా షీర్ కుర్మానే అని చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి షీర్ కుర్మా తయారు చేయడానికి కూడా మనకు ముందుగా కావాల్సిన స్పెషల్ ఐటమ్ అయితే సేమియా. మరి అట్లాంటి సేమియా అయితే మన హైదరాబాదీలో ప్రత్యేకంగా ఒకే ఒక్క చోట తయారు చేస్తూ ఉంటారు. ఈ మేకింగ్ కూడా మనకు చాదర్ఘట్లో ఉన్న ఒక 5-6 ఇల్లు మాత్రమే ఇక్కడ మనకు మేకింగ్ అనేది తయారు చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఒక సేమియా తయారు అవ్వడానికి కూడా ఎంత సమయం పడుతుందో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ప్రత్యేకంగా ఈ షీర్ కుర్మా, ఈ సేమియా అనేది తయారు చేస్తూ ఉంటారు. మరి వారితో మాట్లాడదాం. భయ్ ఆప్కా నామ్ క్యా హై? मेरा नाम असलम खान है. हमारे वालिद साहब, हमारे दादा के टाइम, सरदार खान के टाइम से हम लोग ये हाथ की सेमी डाल लेते आ रहे. ये मैदा, नमक, पानी यूज़ करते हम लोग. ये बहुत ख्वाहिश से खाते रमज़ान में. ये हम लोग 3 महीने पहले चालू करते ये काम मैडम. ये कल ईद है बोले तो आज चांद रात रहती जब हम लोग काम बंद करते. సో ప్రతి సంవత్సరం కూడా ఎన్ని నెలలు మీరు ఈ సేమియా తయారు చేస్తూ ఉంటారు? ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటారు మరి? हम उसके बाद फूलों का काम करते मैडम. मजदूरी पे काम करते हम लोग. ఈ సేమియా కావచ్చు ఎంతమంది తయారు చేస్తూ ఉంటారు? ఎన్ని ఇండ్లలో ఈ సేమియా తయారు చేస్తూ ఉంటారు? సేమియా తయారవడానికి మనకి ఎన్ని గంటల సమయం పడుతూ ఉంటుంది? मॉर्निंग में 9 बजे काम चालू करते हम. इवनिंग में 5:37 तक पूरा काम क्लोज हो जाता. ये दिन में 15 से 20 किलो सेमी डालते. पूरा हैंड वर्क रहता मैडम. ये मतलब जितने भी हैदराबाद में जो भी है ना वहाँ पर सेल होता है बस. సో అంటే నార్మల్గా మనకు మిషన్ మేడ్ సేమియా కూడా దొరుకుతూ ఉంటుంది కదా. సో హ్యాండ్ మేడ్ సేమియా, మీరు తయారు చేసే సేమియా కావచ్చు, మిషన్ మేడ్ సేమియా కావచ్చు, డిఫరెన్స్ ఏంటి? मैडम ये बहुत हाथ का सेमी रहता, बहुत कॉस्टली रहता. नॉर्मल सेमी 100 रुपये किलो रहा तो ये सेमी 300-350 रुपये किलो देते. టేస్ట్ ఎట్లా ఉంటుంది? అంటే మిషన్ మేడ్ సేమియా టేస్ట్ ఎట్లా ఉంటుంది, నార్మల్ ఈ సేమియా టేస్ట్ ఎట్లా ఉంటుంది? ये टेस्ट अच्छा रहता बोल के इसका डिमांड ज़्यादा है, इसका रेट ज़्यादा है. नॉर्मल मशीन की भी रहती है लेकिन उसका रेट नहीं रहता. 100 रुपीज़ रहता kg रहती. ये 350-300 kg रहती. సో ఎట్లా ఉంటుంది అంటే డిమాండ్ ఎట్లా ఉంటుంది? వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు అంటే మీరే మొత్తం ఎక్కడెక్కడ ఇవి సప్లై అవుతూ ఉంటుంది? मैडम हमारे पड़ोस के बस्ती वाले लेते, जैसा चांद मीनार है, बेगम बाज़ार है, नामपल्ली, जो भी हमारे पास के करीब के एरिया वाले लेते हैं. ఓకే, అంటే షాప్లకి మీరు పంపిస్తా అని చెప్తున్నారు కదా. సో ఇక్కడికి వచ్చి హోల్సేల్లో తీసుకుని వెళ్తూ ఉంటారా? हमों के पास होलसेल है मैडम. हमों के पास आके लेते, उन लोग ही आते, उनका रिटेल में बेच लेते. నార్మల్ సేమియానే దొరుకుతుందా, రోస్టెడ్ సేమియా కూడా ఇక్కడ దొరుకుతుందా అండి? नहीं नहीं, मतलब हमारे पास हाथ की सेमी रहती, खारी सेमी रहती. दूसरी सेमी हम लोग के पास नहीं रहती. हमारे दादा के टाइम से ये चल लेते आ रहा. नहीं भी बोले थे 50-60 साल से ये. డైలీ ఎంత సేమియా తయారు చేస్తూ ఉంటారు? ఎన్ని కేజెస్?
15-20 किलो डालते मैडम। हैंड का रहता ना, हाथ का वर्क रहता है, इस वजह से। ఈ సేమియా రెడీ చేయడానికి కావచ్చు దాదాపు ఎంతమంది కలిసి ఈ సేమియా అనేది ఇక్కడ రెడీ చేస్తూ ఉంటారు? డైలీ ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ? हमारे पास काम करने वाले कोई भी नहीं रहते, फैमिली के मेंबर रहते। एक कारखाने में 5 से 6 जने, फैमिली को मिला के 7-8 जने होते। हम लोग के 3 चचा डालते, एक अनवर खान, एक सलीम खान, एक यूसुफ खान। ఎంతమంది అంటే ఎన్ని ఫ్యామిలీస్, ఎన్ని హౌస్లో ఈ సేమియా అనేది తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ? हमारे 3 चाचा डालते, तीनों का अलग अलग सेपरेट है। చాలా టేస్టీగా ఉండడంతో చాలా మంది వస్తూ ఉంటారని చెప్పేసి చాలా వరకు డిమాండ్ ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. मेरा नाम सलीम खान है। ये हाथ की सेवी है, इसको हाथ से बनाते हैं वैसा। ये नमक मैदा पानी मिला के रात में रख देते हैं, सुबह में ऐसा गूंथते हैं, इसको गूंथ के पूरा नरम करके मुलायम करके बनाते हैं। ये हैदराबाद में पूरा सेल होता है। ये हमारा ख़ानदानी कारोबार है। ये 60 साल से चलते हुए आ रहा है। इसका बहुत डिमांड रहता है इसका। इसको हैदराबाद, सिकंदराबाद पूरा ऑल डिस्ट्रिक्ट में जाता है और बाहर भी जाता है। दुबई, सऊदी, अमेरिका सब लेके जाते हैं। जिसको मालूमात है पहचानत के लोग आके ले आते हैं। ख़ास करके बनाते हैं। सब में महंगी सेमी है। ये सेमियों में पूरों में महंगी सेमी है। बाज़ार में 500 रुपये किलो बिकती है, 500-600। हमारे कहने 350 रुपये ऐसा रहती है। ये सेमी बनाने में टाइम लगता है, बहुत टाइम लगता है, बहुत मेहनत बहुत है इसमें। और बारिश गिरा तो नहीं आता है। और इसको बना के रात में आटा मिला के सब मेहनत करना पड़ता पूरा बच्चों को। डाल देते हैं, डाल के बाद सूख जाता है। इस पर आधे घंटे में सूख जाता, फिर फैन में 2-3 घंटे सुखाना पड़ता है। उसके बाद पैकिंग करके बाज़ार में पहुँचाए थे हम लोग। अब किसी को लूज ज़रूरत है, किलो आधा किलो आके ले सकते हैं यहाँ पर, वैसा कुछ भी नहीं है। ये एरिया है चादरघाट, मूसा नगर, पलकपेट लगता है एरिया। ये तो हमारे 60 साल से बना रहे हैं। हमारे 4-5 पीढ़ी गुजर गए हमारे। निज़ाम सरकार के दौर से बनाते हुए आ रहे हैं हम। మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి భయ్య, మీ పేరు? నమస్తే, నా పేరు వేణు మాధవ్. ఓకే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేమియా తయారు చేస్తున్నావు? 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ. ఎట్లా ఉంటుంది అంటే సేమియా మేకింగ్ కావచ్చు, ఎన్ని గంటల ముందు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ? ఒక దినం ముందు నానబెట్టాలి, నీళ్ళు వేసి, ఉప్పు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇంకొక నెక్స్ట్ డే మేము స్టార్ట్ చేస్తాం. మా తాన 30 మంది పని చేస్తారు అనుకో. డైలీ 35-40 కేజీ చేస్తాము. ఎక్కడ అంటే అక్కడ సప్లై అవుతుంది, దూరం దాకా పోతుంది. సో చూస్తూ ఉన్నాం కదా, రంజాన్ టైంలోనైతే ఈ సేమియాకి అయితే చాలా వరకు డిమాండ్ ఉంటుందని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ సేమియాని తీసుకొని వెళ్తూ ఉంటారని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 1 కాదు 2 కాదు 5 కుటుంబాలకు సంబంధించి 30-40 మంది కూడా ఈ సేమియా మీదనే ఆధారపడి జీవన సాగం కొనసాగిస్తూ ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే కూడా రంజాన్కి ముందు ఒక 3-4 నెలల ముందు నుంచి కూడా వాళ్ళు ఇదే వర్క్ చేస్తుంటామని చెప్తా ఉన్నారు. దాదాపు డైలీ 30-40 కిలోల సేమియా కూడా ఒక్కొక్కరు చేస్తూ ఉంటారని చెప్పేసి ఓవరాల్గానైతే ఈ రంజాన్ సీజన్లో ఈ సేమియాకి, ఈ షీర్ కుర్మాకి అయితే మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. చెన్నైలో అందించే ఉగాది పురస్కారాలకు రావాల్సిందిగా కోరారు కళాసుధా తెలుగు అసోసియేషన్ సభ్యులు. ఫిల్మ్ ఛాంబర్లో ఉగాది పురస్కారాల ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళలను గుర్తించి పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు కళాకారులు. మద్రాసులో నిర్వహించే ఈ కార్యక్రమానికి హైదరాబాద్, చెన్నై తెలుగు వాళ్ళు హాజరు కావాల్సిందిగా కోరారు కళాసుధా తెలుగు అసోసియేషన్ కన్వీనర్ శ్రీనివాస్. ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ఉద్దేశంతో చెన్నై నగరంలో ఉన్న తెలుగు వారందరం కలిసి ఈ సంస్థని ప్రారంభించాము. దానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఉన్నాను. సో ఇది 27వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కార అవార్డ్స్, ఫిలిం డివిజన్ అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఒక 2 మహిళారత్న అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున. ప్లస్ అదేవిధంగా లతా మంగేష్కర్ గారి పేరు మీద, పివి శ్రీనివాస్ గారి పేరు మీద స్మారక అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వారికి లతా మంగేష్కర్ గారి పేరు మీద కల్పనా రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. పివి శ్రీనివాస్ పేరు మీద అవార్డు ఆర్పి పట్నాయక్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగిలిన సినీ రంగంలో ఉన్న వారిని, వేరే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఉగాది పురస్కార అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఆడిటోరియంలో జరిగే ఈ అవార్డు ప్రక్రియలన్నింటినీ చాలా దగ్గరగా సన్నిహితంగా సినీ గోయర్స్ అవార్డు కానీ, యువ కళావాహిని అవార్డ్స్ అన్నీ జంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని సాంస్కృతిక సంస్థలు, అలాగే చెన్నైలో ఉన్నటువంటి సాంస్కృతిక సంస్థల వ్యవహారాలు మొత్తాన్ని దగ్గరుండి గమనించినటువంటి ఒక జర్నలిస్టుగా నేను ఇప్పుడు కళాసుధా తెలుగు అసోసియేషన్ చెన్నై వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
సాంస్కృతిక సంస్థలు కూడా ఈ అవార్డుల కార్యక్రమాన్ని సజావుగా ధైర్యంగా మేము చాలా సగర్వంగా మేము నిర్వహించగలుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఒకప్పుడు అవార్డుల ఫంక్షన్ కానీ ఆ కార్యక్రమం ప్రతి అవార్డు కార్యక్రమానికి స్పాన్సర్స్ కానీ అందరి యొక్క సహాయ సహకారాలు లభించాయి. కానీ ఇప్పుడు అది తగ్గింది, ఆ కల్చర్ అది తగ్గిపోయిన నేపథ్యంలో కూడా 27 సంవత్సరాలుగా ఒక ఆర్గనైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే అందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, వేణుగోపాల్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులు, సార్ మా పేరు ధనంజయ్ గారు కానీ, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ప్రపంచంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని తెలిపారు ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ సభ్యులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కళలను కాపాడేందుకు రెనోవేషన్ చేస్తున్నామని తెలిపారు ట్రస్ట్ వైస్ చైర్మన్ జస్మత్ పటేల్. హిందూ దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పనిచేస్తున్నామన్నారు. 2 ఏళ్లలో 10 దేవాలయాలను పునర్నిర్మాణం చేపట్టామన్నారు. శ్రీలంకలో శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశామని తెలిపారు ట్రస్ట్ సభ్యులు. ఎక్కడెక్కడ పాత టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది అంతా మేము ఎంక్వైరీ చేసిన తర్వాత సెకండ్ మజిద్పూర్ టెంపుల్ కంప్లీట్ చేసినాం. అది కూడా సంగారెడ్డి డిస్టిక్ లో. థర్డ్ టెంపుల్ మనము ఇక్కడ మొయినాబాద్ బాలాజీ టెంపుల్ అక్కడ ఇప్పుడు రెడీ అవుతుంది. అది కూడా 1 నెలలో కంప్లీట్ అవుతుంది. అది కూడా పెద్ద టెంపులే. దాని తర్వాత మాకు శ్రీలంక నుంచి ఆఫర్ వచ్చింది. ఇక్కడ కూడా గుడిలు ఉన్నాయి. అది ఎంత ఉంటే మా ఆర్కే జైన్ వాళ్ళందరూ చూసి వచ్చారు. అయితే అక్కడ 18 టెంపుల్స్ లో వచ్చింది. దాంట్లో ఒక టెంపుల్ మేము ఇప్పుడు మొన్న 24వ తారీఖు మార్చిలో రెడీ చేసినాము. దానికి మూర్తి ప్రతిష్ట చేసినాం. అమ్మవారి గుడి అది. ఆర్ఎస్ఎస్ గ్రూప్ వాళ్ళందరూ తమిళనాడు గ్రూప్ అంతా 40 లక్షల మీద ఉండొచ్చు. అయితే దాంట్లో వాళ్ళ ప్రెసిడెంట్, ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ విజయ్ బాలన్ గారు మాతోటి అడ్వైజర్ అయ్యిండు. వాళ్ళ కమిటీ మేము అక్కడ చేస్తాం. మొన్న కొత్త కమిటీ ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ శ్రీలంక కమిటీ అపాయింట్ చేస్తాం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రేపు జరగబోయే మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది హెచ్సిఏ. మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ గెలిచి దూకుడు మీద ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓడిపోయిన లక్నో సూపర్ జైంట్స్ రేపు ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. రేపు జరగబోయే మ్యాచ్కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇరు జట్ల ప్రాక్టీస్కు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రేపు రాత్రి 7:30 గంటలకు జరగబోయేటువంటి ఉప్పల్ స్టేడియంలో ఇటు లక్నో తర్వాత ఎస్ఆర్హెచ్ మధ్య ఒక మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి 2వ మ్యాచ్, అటు లక్నో కూడా 2వ మ్యాచ్. ఏదైతే మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ పైనటువంటి లక్నో చాలా స్కోర్ చేసింది, అటు పురాన్ కానీ తర్వాత మిచెల్ మార్ష్ కానీ చాలా దూకుడుగా ఆడినటువంటి పరిస్థితి. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి ఇప్పటికే కసరత్తు అయితే జరుగుతుంది. స్టేడియంలో ఉప్పల్ స్టేడియంలో 2 టీంలు కూడా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇటు 2 టీంలు కూడా ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పూర్తి చేశారు. సో మొత్తానికైతే రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం అటు ఫీల్డింగ్లో కానీ అటు బ్యాటింగ్ లైనప్లో కానీ ఇప్పటికీ 2 టీంలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. లక్నో కెప్టెన్కి సంబంధించినటువంటి పంత్ కూడా ఇక్కడ పూర్తిగా మనకు విజువల్స్లో అటు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అటు ఎస్ఆర్హెచ్ టీం తరఫున కూడా ట్రావిస్ హెడ్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, తర్వాత హర్షల్ పటేల్ కూడా ఈసారి మొదటి మ్యాచ్ ఆడలేదు. సో ఈ రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం హర్షల్ పటేల్ రేపు ఆడనున్నాడు. ఇక ఈ ముఖ్యంగా మనకి ఇటు వీరికి ఎవరైతే లక్నో తరఫున ఉన్నటువంటి జహీర్ ఖాన్ కూడా వారికి సూచనలు కూడా ఇస్తున్నాడు. అక్కడ విజువల్స్ చూడవచ్చు. వారికి పూర్తిగా ఇక్కడ లక్నో తరఫున ఉన్నాడు కాబట్టి జహీర్ ఖాన్ అతనికి సూచనలు కూడా ఇస్తున్నారు. ఇక బౌలింగ్ సంబంధించినటువంటి స్పిన్నర్లకు కూడా అటు ముత్తయ్య మురళీధర్తో పాటు మిగతా వారు కూడా అటు వారికి తగిన సూచనలు ఇస్తున్నారు. ఇక రేపు జరగబోయే మ్యాచ్కి సంబంధించి కూడా ఇటు భద్రతా పరంగా రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఇప్పటికే మొదటి మ్యాచ్కే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తం ఈ స్టేడియం కెపాసిటీ 39,000. పూర్తిగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ పద్ధతిలో రావాలంటూ కూడా చెప్తున్నారు. సో గత మ్యాచ్ మాత్రం మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగింది. కానీ రేపు జరగబోయేటువంటి మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు కాబట్టి 3-4 గంటల నుంచే లోపలికి అలౌ చేస్తామంటూ కూడా ఇటు సభ్యులు చెప్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మొన్న కూడా దాదాపు 250 పైచిలు కూడా స్కోర్ చేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా ఏదైతే ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించినటువంటి బౌలింగ్ కోచ్ కూడా ఇందాకే చెప్పడం జరిగింది. ఇటు 300 స్కోర్ కూడా 300+ కూడా చేయబోతున్నాం. చేయడానికి కూడా ఈ పిచ్ సహకరిస్తుంది. ఎందుకంటే గతంలోనే హెచ్సిఏ అంటే ఈ ఉప్పల్ స్టేడియానికి బెస్ట్ పిచ్ అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో ఖచ్చితంగా 300
ప్లస్ స్కోర్ కూడా చేస్తామంటూ కూడా ఆ జట్టు తరఫున కూడా తెలియజేయడం జరిగింది. 7:30 గంటలకు ప్రారంభమైనటువంటి మ్యాచ్కి ఈసారి అంటే అన్ని స్టేడియాల్లో కూడా బీసీసీఐ ఒక మ్యూజికల్ ఈవెంట్స్ అంటే ఒక ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు రేపు ఉప్పల్ స్టేడియంలో అంటే ఆ తమన్ సింగర్ తమన్తో పాటు ఇక్కడ 6:30 గంటలకి తమన్ మ్యూజికల్ ఈవెంట్ కూడా ప్రారంభమవుతుందంటూ చెప్పారు. సో ఈ మ్యాచ్ కోసం వచ్చే ప్రేక్షకుల కోసం ఈ మ్యూజిక్ డైరెక్టర్తో ఇక్కడ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఐపీఎల్లో భాగంగా ప్రతి స్టేడియంలో కూడా ఒక్కొక్క ఈవెంట్ నిర్వహించాలని కూడా బీసీసీఐ నిర్వహిస్తుంది. కాబట్టి బీసీసీఐ ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్కి సంబంధించి కూడా ఉప్పల్ స్టేడియంలో 6:30 గంటలకి మ్యూజికల్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది తమన్తో. సో ఇప్పటికే నిన్న కూడా చాలా ప్లేయర్స్తో కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చాలా వారితో కలిసి తిరిగినటువంటి ఫోటోలు కూడా అటు నితీష్ కుమార్ రెడ్డి కానీ మిగతా వారు కూడా అటు సోషల్ మీడియాలో ఇప్పటికే వెల్లడించడం జరిగింది. సో మొత్తానికైతే ఈ జరగబోయేటువంటి మ్యాచ్కి లక్నో అండ్ ఎస్ఆర్హెచ్ మాత్రం తీవ్రంగా కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్నో తర్వాత ఎస్ఆర్హెచ్ కూడా ప్రాక్టీస్గా గట్టిగా కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్కి కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా విన్ అవుతామనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా అభిమానులు కూడా లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అలో చేయమంటూ కూడా పోలీసులు చెప్పారు. కాబట్టి రేపు ఖచ్చితంగా క్యూ పద్ధతిలో ఖచ్చితంగా ఎలాంటి ఈ పరికరాలు అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఐటమ్స్ లోపలికి అలో చేయమంటూ చెప్తున్నారు. సో అవి ఎవరు కూడా తీసుకురావద్దంటూ చెప్తున్నారు. ఇక వాతావరణం విషయానికి వస్తే మాత్రం పూర్తిగా అనుకూలిస్తుంది. ఎలాంటి వర్ష సూచన కూడా హైదరాబాద్ నగరానికి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ కూడా లేదంటూ కూడా అటు వాతావరణ శాఖ కూడా తెలియజరిగింది. సో ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు టీంలు కూడా చాలా కసరత్తు అయితే చేస్తున్నాయి. సో ఖచ్చితంగా రెండో మ్యాచ్ రెండు టీంలకు ఇది రెండవ మ్యాచ్. ఖచ్చితంగా అటు లక్నో అయితే ఒక మ్యాచ్ ఓడిపోయి ఉంది, ఇటు ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ గెలిచి దూకుడుగా ఉంది. సో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా కూడా 300+ కూడా స్కోర్ చేస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికైతే ప్రాక్టీస్ అయితే రెండు టీంలు ప్రజెంట్ చేస్తున్నాయి. సో రేపు జరగబోయేటువంటి మ్యాచ్ ఎవరు విన్ అవుతారో అనేది వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం నుండి. హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లను చూసేందుకు వచ్చే క్రికెట్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పిస్తోంది టీజీఎస్ఆర్టీసీ. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఉప్పల్ స్టేడియం వరకు ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న తేదీల్లో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రధానంగా గట్కేసర్, హయత్ నగర్, NGOS కాలనీ, ఎల్బీ నగర్, కోటి, లక్డీ కపుల్, దిల్సుఖ్ నగర్, మేడ్చల్, కేపీహెచ్పీ, మియాపూర్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు స్పెషల్ బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు. జనగణనలో కులగణన చేపట్టాలని, బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు బీసీ సంఘాల జేఏసీ నాయకులు. ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన నిర్వహిస్తామన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ లేదంటే భారత్ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు బీసీ సంఘాల నేతలు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లుని చట్టం చేసి కేంద్రానికి పంపారని, ఇక ఢిల్లీలోనే బిల్లు అమలుకు పోరాడాలని పిలుపునిచ్చారు బీసీ కుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీ బిల్లును చట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెల 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ పోరు గర్జనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ జాతి కోసం రాజీ పడే ప్రసక్తి లేదన్నారు జాజుల. ఢిల్లీకి పోయేటువంటి రైలు బండిలో అన్ని కులాల ప్రాతినిధ్యం ఉండాలి. ప్రతి ఒక్క కులం ఆ రైలు బండిలో ఆ బీసీల దండయాత్రలో ప్రతి కులం పార్టిసిపేషన్ ఉండాలి. కాబట్టి ఏప్రిల్ 2న చేపట్టేటువంటి బీసీల పోరు గర్జనను విజయవంతం చేయడానికే ఈరోజు బీసీ కుల సంఘాల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 80 కుల సంఘాల దాకా వచ్చారు. మిగతా వాళ్ళు కూడా రానటువంటి వాళ్ళు కూడా ఫోన్లో వాళ్ళని సంప్రదించడం జరిగింది. 142 కులాలు ఉన్నాయి. 142 కులాల ప్రాతినిధ్యంతో ఢిల్లీకి బయలుదేరబోతున్నాం. బీసీలు అంతా కలిసి ఢిల్లీ పోరు గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ సంఘాల చైర్మన్ గణేష్ చారి. ముఖ్యంగా కింది స్థాయి బీసీ కులాలను అభివృద్ధి చేయడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీసీ బిల్లును పాస్ చేసిన కాంగ్రెస్ పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. దాదాపు 70 సంవత్సరాల నుంచి వెనుకబడిన కులాల మన ఏ ప్రభుత్వం కూడా మనల్ని సరిగా పట్టించుకోవడం లేదు. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. మరి ఢిల్లీలో మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కావున మన జాతీయ అధ్యక్షుల వారు మరి మన అందరం కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్ళాలంటే
మరి చాలామంది వస్తున్నారు కాబట్టి దాదాపు ఒక మంచి ఏసీ ట్రైన్ బుక్ చేయడం జరిగింది. మరి మన కులాల్లో ఎవరెవరు ఏ కులంకి వెళ్ళి ఎంతమంది వస్తారో మరి దాన్ని మీరు చెప్పాలి. అందరూ కలిసికట్టుగా పోయి మన సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఢిల్లీలో నిర్వహించే బీసీ పోరు గర్జనకు అందరూ కలిసి రావాలని, ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లును ఆమోదింపజేసుకోవాలన్నారు బీసీ నాయకులు. ఈ ధర్నాలో బీసీ కుల వృత్తులను ప్రదర్శిస్తామన్నారు బీసీ నేతలు. బీసీ గర్జనకు తమ మద్దతు ఉంటుందన్నారు బీసీ మహిళా సంఘాలు, యువజన సంఘాల నాయకులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ మేడలు వంచి ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం కోసం మనమందరం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ ఇక రాష్ట్రం నుంచి కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి ఎంపీలకు కానీ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళందరినీ కూడా రేపు పార్టీలకు అతీతంగా జంతర్ మంతర్ దగ్గర వాళ్ళందరిని పిలిచి ఖచ్చితంగా పంచాయతీరాజ్ ఎన్నికల్లోపు మనం ఖచ్చితంగా దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పత్రిక ద్వారా ఈరోజు మీడియా ద్వారా వెళ్తున్న విషయాన్ని రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము అక్కడ రాకముందుకే మాకు ఒక శుభవార్త చెప్తే నిజంగా మేమే వాళ్ళందరికీ పాలాభిషేకాలు చేస్తాం. ప్రతి కులం నుంచి కూడా భారీ ఎత్తున పాలాభిషేకం చేస్తాం. దీని గురించి మా కళలు, ఎందుకంటే విద్య, ఉద్యోగ, స్థానిక సమస్యలు నిజంగా ఈ ఎలక్షన్స్ అనేది ఆపడం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఏదో తూతు మంత్రంగా బిల్లు పెట్టిళ్ళు చేసిన కాకుండా ఈ ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతుంటాం. ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీ పోరు గర్జనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు బీసీ నేతలు.